నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక పర్యటన, అది కూడా ఎక్కడికంటే కాకినాడ పోర్ట్. ఏదైతే కాకినాడ పోర్టుని మరి విపరీతంగా స్మగ్లింగ్ కి వాడేస్తున్నారని చెప్పేసి, ప్రధానంగా రేషన్ బియ్యం మాఫియా అనేది ఈ కాకినాడ పోర్ట్ లోనే జరుగుతుంది అని చెప్పేసి వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే బాంబు పేల్చారు. సో ఆఫ్రికన్ దేశాలకి ఈ యొక్క పేదలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత అదే విధంగా మహిళలకు కూడా 30,000 మంది మిస్సింగ్ అని చెప్పేసి అది ఎన్సీఆర్పీ కూడా ప్రకారంగా వచ్చిందని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రాగానే ఏదైతే క్యాబినెట్ ను కూడా మొదటి క్యాబినెట్ కేటాయించిన తర్వాత సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో ఆయనకి ఆ శాఖ కేటాయించారు. ఆయన రాగానే అనేక రకాలైన దాడులు చేశారు, ఈ యొక్క ఆకస్మిక దాడులు. సో ఈ క్రమంలో కొన్ని వేల టన్నుల బియ్యం కూడా పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా అసలు ఆ ఊసే లేకుండా పోయింది. మరలా ఏదైతే ఈ సివిల్ సప్లైకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తోట సుధీర్, ఆయన నిన్నగాక మొన్న ఆయన కూడా ఆకస్మిక దాడులు నిర్వహించడం, కొంత పట్టుకోవడం ఇదంతా జరిగింది. సో నిన్న ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి అనేక రకాలైన ఇబ్బందులు, మీరు అట్లా వెళ్ళకూడదు సార్, అక్కడ వెళ్ళకూడదు సార్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది అన్నట్లుగా చెప్పడం. సో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫుల్ గా లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు. సో షిప్పుల్ని సీజ్ చేయడం కానీ, అలాగే కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాస్తానని చెప్పేసి అన్నారు. ఈ అంశం పైన మాట్లాడటానికి, డిబేట్ పెడతానికి నేను చాలా సంతోషంగా పెడుతున్నాను. ఎందుకంటే మామూలుగా ఎవరు టచ్ చేయని అంశం ఇది. ఈ మధ్య కాలంలో నేను నిన్నగా మొన్న జస్ట్ 48 గంటల క్రితమే దీనిపైన డిబేట్ జరిపాను. ఆ డిబేట్ జరిపిన, గట్టిగా చెప్పాల్సి వస్తే ఒక 36 గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళారు. అఫ్ కోర్స్ మన డిబేట్ చూసే వెళ్ళారు అని చెప్పేసి నేను అనట్లేదు, కానీ బహుశా యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి అంశాలు మనం కూడా మన బాధ్యతగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తీసుకురావాలని చెప్పేసి నేను నిన్నగా మొన్ననే ఆ డిబేట్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తాం, దానిపైన ఆయన ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది శుభపరిణామే. ఎందుకంటే పేదల కడుపులోకి వెళ్లే 4 మెతుకులు కూడా ఆ విధంగా కుంభకోణాలు చేయటం, ఒక రేషన్ కుంభకోణమే కాదు, ఇంకా స్మగ్లింగ్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి నిన్న ఆయన చాలా సీరియస్ అయ్యారు. దీనిపైన ఈరోజు చర్చలు జరపబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొంత సేపట్లో జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా పాల్గొనబోతారు. అందరికీ నమస్తే అండి. సో వెంకటేశ్వర రెడ్డి గారు, ముందు మీరే చెప్పండి సార్. ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం గారు ఆ యొక్క కాకినాడ పోర్టు పర్యటించారు, మరి ఈ క్రమంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా ఆదాన్ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు టూర్ మొత్తం మనం ఒకసారి గమనించి చూస్తే, ఆ షిప్ లో వెళ్ళడం, ఆ ప్రోమోలు తీయటం, ఆ వీడియోలు తీయటం, అవన్నీ ప్రొజెక్ట్ చేయటం ఒక సినిమాటిక్ గా ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటాను అంటే ప్రతి కేసులో మీరు గమనించండి, ఆడబిడ్డల మాన ప్రాణాల విషయంలో కావచ్చు, ఇప్పుడు జరిగిన కేసులు అన్నింటిలో కూడా అన్ని చెప్తారు కానీ దోషుల్ని ప్రొజెక్ట్ చేయరు. అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అంటారు, అక్కడ జరిగింది ఇదిగో ఇన్ని టన్నులు అని చెప్తారు. దోషులు ఎవరో చెప్పరు. దోషుల లిస్ట్ ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదో చెప్పరు. దోషుల్ని ప్రొజెక్ట్ చేసి వాళ్ళని శిక్షింపబడితే కదా ఇది అరికట్టడం జరిగేది, ఇది అరికట్టడానికి అవకాశం ఉండేది. దోషుల పేర్లు ఎందుకు చెప్పట్లేదు? బహుశా వాళ్ళు ఏమన్నా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ, టీడీపీకి సంబంధించిన వాళ్ళ, జనసేనకి సంబంధించిన వాళ్ళ, లేదా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళ, బీజేపీకి చెప్పాలి కదా. లేదు, అసలు దోషులుగానే చూద్దాం. అట్లీస్ట్ వాళ్ళ పేర్ల లిస్ట్ అన్న బయట పెట్టాలి కదా. ఇంత ప్రాసెస్ లో ఒక డిప్యూటీ సీఎం గారు వెళ్ళే టయానికి యాక్చువల్ గా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి? వీళ్ళు ఆల్రెడీ చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి అవి మొత్తం టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత దోషులను కూడా పట్టుకున్న తర్వాత వీళ్ళు అది తెలియజేయడానికి యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అది వేరు.
ఈయన వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేయటం ఏంటి? ఈయన వెళ్ళిన తర్వాత దోషులు ఎవరో తేల్చడం కోసం కమిటీ ఇది వేయటం ఏంటి? నాకు అర్థం కాని విషయం. అంటే ఆయన ప్లాన్ వేసుకుని వెళ్ళలేదు కదా సార్, ఆయన షెడ్యూల్లో లేదు అసలు ఆ టూర్ అనేది. షెడ్యూల్లో టూర్ లేదు. అవును, ఇప్పుడే సరదాగా వెళ్తుంటే అది తారసపడింది అంటారా? సరదాగా వెళ్తుంటే కాదు, ఆయన ఆకస్మికంగా వెళ్ళారు సార్, కావాలని. ఆకస్మికంగా వెళ్ళారు. ఎస్. అది పోనీ ఇప్పుడు దోషుల్ని ఏమన్నా పట్టుకునే అవకాశం ఉందా? వాళ్ళు దోషుల్ని ఎవరన్నా మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? అది అడుగుదాం, అది వాళ్ళని అడుగుదాం, ఆ ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడుగుదాం. దోషుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చేసి మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పేదల బియ్యం ఇలా అక్రమ రవాణా చేయటం, పేదల కడుపు కొట్టడం అనేది చాలా చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్య ఎవరు చేసినా తప్పే. కరెక్ట్. ఎవరు చేసినా తప్పే. దాని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. ప్రచారం వేరుగా ఉంది, చర్యలు వేరుగా ఉన్నాయి. ప్రచారం ఎట్లా ఉందంటారు అనేది నా అభిప్రాయము. కరెక్టే. మీరు అంటున్న దాంట్లో ప్రచారం ఏ రకంగా ఉందంటారు? ప్రచారము పని చేస్తున్నట్టు కనపడుతుంది. ఓకే, మేము బాగా పనిచేస్తున్నామని మీడియా ఎలివేషన్స్. చర్యలు తీసుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? ఓకే. సో మీరు అధికారంలో ఉండగా ఇట్లాంటి చర్యలు ఏమైనా ఎవరైనా పాల్పడ్డారా? ఈ కాకినాడ పోర్టులో కానీ ఏదైనా పోర్టులో కానీ ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన ఇంకేమైనా సరే అక్రమాలకు సంబంధించిన వ్యవహారం కానీ మీ నోటీసులు ఏమైనా ఉందా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎలివేషన్స్, సీఎం గారు వెళ్ళడం, ఇవన్నీ చేయడం, ఇలాంటి ఎలివేషన్స్ మేమేం చేయలే. అధికారంతో చర్యలు తీసుకున్నాం. చాలా మందికి అరెస్ట్ చేసిన వాళ్ళు పలానా వాళ్ళు తప్పులు చేశారు, పలానా వాళ్ళని అరెస్ట్ చేశాం, కోర్టుకు పెట్టాం కూడా. కోర్టుకు కూడా పెట్టాం. ఈ 5 నెలల కాలంలో నేనేమంటానంటే, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కోర్టుకు ఏ నేరాలన్నా చేయని, అది డ్రగ్స్ అవ్వచ్చు, బియ్యం మాఫియా అవ్వచ్చు, ఇసుక మాఫియా అవ్వచ్చు, మద్యం మాఫియా అవ్వచ్చు, లేదు ఈ ఆడబిడ్డల మాన ప్రాణాలు కావచ్చు, ఏదన్నా కానీ నేరస్తుల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది ఎవరెవరు వాళ్ళు అనేది ఎందుకు ప్రొజెక్ట్ చేయట్లేదు? రైట్, మంచి పని అడిగారు. సో ఇంకేమైనా ఉందో చెప్పేసి మరలా నేను వేరే వెళ్ళండి, చెప్పండి. వాళ్ళని అడగనివ్వండి, వాళ్ళ వర్షం చెప్పాలిగా. అవునవును సార్, రైట్ సార్, మళ్ళీ వస్తాను నేను. నాయుడు గారు నమస్తే అండి. సో ఏదైతే ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటి అంటే, ప్రచారం ఎక్కువ అవుతుంది కానీ అసలు దోషులు మాత్రం పట్టుకోలేకపోతున్నారు అని. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన మీరు చెప్పిన అక్రమాలు జరుగుతున్నమాట వాస్తవమే. తప్పు ఎవరు చేసినా దోషులు మాత్రం పట్టుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. అట్లాగే వాళ్ళ 5 ఏళ్ల కాలంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేసాం, ఎవరెవరైతే అక్రమాలను చేశారని చెప్పేసి అన్నారు. మరి ఎవరిని అరెస్ట్ చేశారు నాకైతే తెలీదు, మీకేమైనా తెలుసా? 1. 2, మరి మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు దోషుల్ని ఎక్కడ కూడా పట్టుకోవాలి. మాకు 2,000 టన్నులు దొరికినాయి, అన్ని మెట్రిక్ టన్నులు దొరికినాయి అని చెప్పేసి అంటున్నారు కదా, ఏంటి మీ సమాధానం? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఆదాన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, నమస్కారం సార్, ఇప్పుడు దాదాపు 2 నెలలకు ముందు ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారో నాదెళ్ల మనోహర్ గారు అక్కడ పర్యటించడం జరిగింది. పర్యటించినప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యము సీజ్ చేశాము అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. 1,00,000 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని సీజ్ చేశాం. ఈ 1,00,000 మెట్రిక్ టన్నులు కూడా ఎవరైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా విదేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికన్నా కూడా కొంచెం ప్రియారిటీ ఉన్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా విజయవాడ ఫ్లడ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం లేట్ అయింది.
ఈరోజు దానికి సంబంధించినటువంటి బియ్యాన్నే 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసేదానికి ఏదైతే సీజ్ చేయడం కోసం అవి జరుగుతున్నటువంటి వాటిని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పర్యటించి చూడడానికి వెళ్ళేదానికి కూడా అక్కడ ఉన్నటువంటి పోర్ట్ అధికారులు ఎన్నో కుంటి సాకులు చెప్పడం జరిగింది. ఈ కుంటి సాకులు చెప్పినా కూడా ఆయన సీరియస్ అయ్యి కుంటి సాకులతో పని లేదు, ఏదైనా పర్వాలేదు అంటే, ఇప్పుడు ఈరోజు మీరు బియ్యాన్నే తరలిస్తున్నారా ఇక్కడ నుండి, మీకు రాజకీయ ఒత్తిళ్లు ఏ ఒత్తిళ్లు ఉన్నా కూడా మనం ఇక్కడ నుండి ఈ పోర్టు నుండి అది కూడా ప్రైవేటు కంటైనర్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందిలేండి, ఏమేమి వెళ్తున్నాయి అనేది సీరియస్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అధికారులను కూడా నిలదీయడం జరిగింది. ప్రైవేటు దానికి సంబంధించి ఉద్యోగస్తులను కూడా నిలదీయడం జరిగింది. ఆడ ఏమి షూటింగ్ చేయలే, సినిమా షూటింగ్ కాదు ఆడ చేసింది. అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని యథార్థంగా 9 నాటికల్ మైళ్ళు దూరం లోపలికి వెళ్ళేదానికి ఒక డిప్యూటీ సీఎం నేను వెళ్తాను అనేదంటే అది సినిమా తీసేదానికి వెళ్తారా సార్? లోపలికి సినిమా తీసేదానికి వెళ్ళేదానికి ముందరనే కూడా సినిమా తీయచ్చు. నేను 10 నాటికల్ దూరం పోయినాను, లేకపోతే 100 నాటికల్ దూరం పోయినాను అని చెప్పి అర్థం చేసుకున్నారు. అదే కర్మది. ఇప్పుడు మన కర్మ సార్, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారంటే మన కర్మది. ఇప్పుడు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఇదే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదవాడు పట్టెడు అన్నం తినాలనే ఉద్దేశంతో బృహత్తరమైన పథకం, మంచి పథకాన్ని పెడితే ఆ పథకం నుండి పూర్తిగా వీళ్ళు పేదవాడికి చేరనీయకుండా డైరెక్ట్ గా సురేంద్రనాథ్ గారు, మీకే ఇప్పుడు ప్రశ్న. సరే, గత 5 ఏళ్ల కాలంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రకంగా దోచేశారు, అక్రమాలు చేశారు అంటున్నారు. ఓకే, రైట్, బాగానే ఉంది. అయితే రేషన్ అక్రమ రవాణా అనేది ఆ ప్రభుత్వంలోనే మొదలై అప్పుడే జరిగిందా? మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు జరగలేదు? 2014 నుంచి 19 మధ్యలో? సార్, నేను యథార్థం మాట్లాడతా. ఎక్కడ కూడా నేను ఏ ప్రభుత్వంలో జరిగినా యథార్థం మాట్లాడతా. అప్పుడు కూడా ఈ రేషను స్మగ్లింగో లేకపోతే దారి తప్పడం అనేటివి కామన్. కాకపోతే అది ఎలా వచ్చిందంటే, ఈరోజు నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అనుకోండి సార్, నేను రేషన్ బియ్యం తీసుకున్నా అంటే నేను తినను రేషన్ బియ్యం అనుకున్నప్పుడు ఆ పక్కన షాపులోనే ఏదో ఇచ్చేసి ఇంకొక వేరే బియ్యం తెచ్చుకుంటా ఉండి చేస్తా ఉన్నారు. అంటే నేను దాన్ని సమర్థించడం కాదు, కానీ ఆ బియ్యాన్ని మన దగ్గర తీసుకున్న బియ్యాన్ని మన దగ్గర ఇంకొక షాపులో ఇవ్వడము, లేదంటే వాళ్ళు హోటల్ వాళ్ళు తీసుకోవడము, హోటల్ వాళ్ళు దాన్ని ఇడ్లీ చేయడము, ఏదో ఒకటి చేయడం చేస్తా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల్లో ఏమైందంటే, అట్లా కాదు. మీరు సార్, మీరు వాళ్ళ 5 ఏళ్ల కాలం గురించి అంటున్నారు. మీ గురించి క్వశ్చన్ అడిగినప్పుడే అది కామన్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే కాదు సార్, నేను కామన్ అని చెప్పడం లేదు. కామన్ అని చెప్పడం లేదు. నేను కామన్ అని చెప్పలా. అంటే అది ఇక్కడనే ఎవరైనా ఒక 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు ఆ స్థాయిలో ఇక్కడ తీసుకొని వాడు నేను తినను అనుకోండి సార్, నాకు రేషన్ కార్డు ఉంటుంది, నేను ఆ బియ్యం తినను కాబట్టి ఆ బియ్యాన్ని ఇంకొక దగ్గర హోటల్ వాడికి ఇచ్చేసి హోటల్ దగ్గర ఉండి మంచి క్యాన్సిల్ చేయండి సార్. అలాంటి వాళ్ళు క్యాన్సిల్ చేయండి. అదే సార్ నేను చెప్తా, దాన్నే క్లారిటీ చేస్తా, దాన్నే కంప్లీట్ చేస్తా. కొంచెం ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తా. ఆ విధంగా జరుగుతా ఉండింది. అంటే ఎక్కడా కూడా 10 కేజీలు, 20 కేజీలు, 100 కేజీలు దాటి ఎక్కడా కూడా తీసుకున్న బియ్యాన్ని ఇంకొక దగ్గర మారుస్తా ఉన్న సందర్భాలు లేవు. కానీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పేదవాడికే వెళ్ళడం లేదు బియ్యము. పేదవాడికే వెళ్లకుండా డైరెక్ట్ గా లక్షల మెట్రిక్ టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే నేను అనేది ఇప్పుడు ఎగుమతి అయ్యేది 2 రకాలు సార్. ఈ బియ్యము ఇక్కడ మన బియ్యము మన దగ్గరనే ఎవరో ఒకరు తీసుకోవడం, కొంత రేటు పెట్టి తీసుకోవడం ఒక వ్యక్తి అయితే, ఇది మనకు ఏమీ కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడం, విదేశాలకు ఎగుమతి చేసేసి అక్కడ కోట్ల రూపాయలు దండుకోవడం ఒక ఎత్తు. అందుకనే మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు రేషన్ కార్డు అందరికీ ఉంటుంది. మీకు బియ్యము వద్దనుకుంటే
మీకు రేషన్ కార్డులో వచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా మీకు ఉంటాయి. కానీ బియ్యం వద్దు అనుకునే వాళ్ళు సపరేట్ గా మీకు బియ్యం మాత్రం మీకు ఇవ్వరు. ఆ బియ్యానికి తగినటువంటి డబ్బులు ఎంతైతే బియ్యానికి డబ్బు వస్తుందో ఆ డబ్బు మాత్రం మీకు చేరుస్తాం. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఆరోగ్యశ్రీ ఇవన్నీ వర్తించేటట్టుగా కార్డు ఉంటుంది అని చెప్తే అందరూ కూడా మాకు బియ్యం తినేవాళ్ళు 70% ఉండరు సార్. నాకు తెలిసి 70% బియ్యం వద్దు, మాకు ఈ సౌకర్యాలన్నీ కావాలా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ రేషన్ కార్డే పీకేస్తాం మీకు అన్నప్పుడు, రేషన్ కార్డే పీకేస్తాం అన్నప్పుడు మేమందరూ తింటాం బియ్యం అంటారు. కానీ దాన్ని మార్పులు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 5 నెలల కాలంలో, ఇప్పుడు 5 సంవత్సరాలలో జరిగింది 5 నెలల్లో చేసేదానికి మా దగ్గర ఏమైనా మంత్రదండం ఏమి లేదు కదా. వీళ్ళు పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా పాడెక్కిచ్చేశారు. పాడెక్కించిన వ్యవస్థల్ని అలాగే రేపు తెల్లారితో లేచి నిలబడి పరిగెత్తాలంటే పరిగెత్తలేదు కదా. ఆ పాడెక్కినటువంటి వ్యవస్థల్ని ఇంజెక్షన్ వేసి దాన్ని మందులు పెట్టి ఒక నెల కాదు సార్, ఒక నెల గడిచినప్పుడేమో ఒక నెల గడిచింది, కనీసం 4-5 నెలలైనా గడిస్తేనే అప్పుడు అన్నారు. 2 నెలలు గడిచినప్పుడు అడిగితేనేమో కనీసం 6 నెలలున్నా గడవాలి కదా అని చెప్పి అప్పుడు అన్నారు. సార్ అట్లా కాదు సార్. ఇప్పుడు నేనేమంటానంటే వెంటిలేటర్ పై ఉంది సార్. మా దగ్గరికి ప్రభుత్వం వచ్చినప్పటికీ, మా చేతుల్లో గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినాయి. వెంటిలేటర్ మీద వెళ్ళిపోయినటువంటి దాన్ని మనం తీసుకురావాలంటే వెంటనే పరిగెత్తి పోలేదు కదా సార్. దానికి కొంచెం అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇచ్చి కొంచెం తీసుకొచ్చి వాడిని పరిగెత్తిపిచ్చి నడిపించాలంటే మనం 4 నెలలు కాదు చేసేదానికి. సార్ ఎంతకాలం చెప్తారు ఇట్లాగే చెప్పండి. ఏమైనా సబ్మిషన్ ఉందా వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు మీకు ఒక నెల కాలంలో నుండి పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా గాడిలో పడ్డాయి. మీరు చూశారు, అన్ని కూడా 1 by 1 గాడిలో పడినాయి. దాంట్లో భాగమే యాక్షన్ కనపడుతుంది అక్కడ. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ 2 నెలల క్రితం పట్టుకున్న 1,00,000 టన్నుల బియ్యం సంబంధించిన దోషులు ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి 38,000 టన్నుల 38,000 టన్నులు పట్టుకున్న బియ్యం దోషులు ఎవరు? సురేంద్రనాథ్ గారు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీరు ఏదైనా ఉంటే అవును సార్, అవును, టోటల్ ఆధారాలు ఉన్నాయి. అంతే, ఆరోపణలు వద్దు సార్. ఏదైనా ఆధారాలు ఉంటే అప్పుడు ఆరోపణలు కాదు, టోటల్ ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ కి టోటల్ ఆధారాలు. దీనికి మూల కారణం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. 45 గంటలు ఆగలేమా? ఎందుకు ఆగలేము? ఆగక చేసేదేం లేదు కదా. రైట్, 45 గంటలు అవుతాయి. మీరు చెప్పినట్టుగా రేపు కాదు, ఎల్లుండి దాకా టైం తీసుకోండి. ఎల్లుండి పెట్టండి. ఎల్లుండి కంటే మీకు చర్యలు ఉంటాయి చూడండి సార్. చూడండి, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చర్యలు ఉంటాయి చూడండి. మీరు మాకు పేర్లు వద్దు, మాటలు వద్దు సార్. మాకు ఎల్లుండికి ప్రొజెక్ట్ చేయండి అంతే, చాలు, అంతే. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కదిలితేనే ఏ శాఖకు సంబంధించి అయినా సరే శాఖ తగ్గుతుంది, ఏమంటారు? ఏదైతే అప్పుడు లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశాలు కూడా ఆయన గట్టిగా మాట్లాడినప్పుడు ఎవరి కాళ్ళు ఇక అలర్ట్ అయిపోయారు. ఇక నిన్న ఏదైతే సివిల్ సప్లైస్ సంబంధించిన కానీ, ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారం కానీ పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇక సముద్రంలో అడుగు పెడితే గానీ కదలికలు రాలేదు, ఏమంటారు? ఇప్పుడు ఎన్టీ రామారావు బియ్యం పథకం పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను జర్నలిస్ట్ గా ఉంటూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. రేషన్ బియ్యము బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఆపినటువంటి పరిస్థితులు లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ప్రతి ప్రభుత్వ పరిపాలనలో స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఏమి పాలకులకు తెలీదా? ఆ బియ్యమే రొటేట్ అవుతున్నాయా లేదా మళ్ళీ అవే వచ్చి మళ్ళీ
దుకాణాలకు అంటే రేషన్ దుకాణాలకు వస్తాయి ఎక్కువ. అవే బ్లాక్ లో అమ్ముతారు, అవే మళ్ళీ వస్తాయి. అలాగే ఇప్పుడు విదేశాలకు కూడా ఏంటి, దాని నాణ్యతను పెంచి విదేశాలకు అక్రమంగా ఇతర వస్తువుల పేరు మీద తరలియడం ఒకటి. రెండోది, మార్కెట్లో మామూలు బియ్యం కొన్నట్టు బిల్లులు పెట్టి వీటిని తరలించడం ఈ రెండు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ తప్పుపట్టలేను, తెలుగుదేశం తప్పుపట్టలేను, ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి, ఏ ప్రభుత్వం జరుగుతున్నాయి. సరే, ఇవాళ నార్వేకో ఎక్కడికో ఆ యొక్క లాంచ్ లో వెళ్ళిపోతూ ఉంటే పట్టుకున్నారు, దొరికాయి. అవి రేషన్ బియ్యం అని కన్ఫర్మ్ కూడా చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే 3 రోజులు 4 రోజులు అయినాయి పట్టుకొని. దాని వెనక ఎవరున్నారు, ఎవరు సప్లై చేశారు, ఎవరిది బిల్లు పడింది, ఆ బిల్లు పడిన యజమాని ఎవడు, ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది తేల్చడము ఇన్ని రోజులు అవసరం లేదు. పోలీస్ వ్యవస్థ అనుకుంటే 24 గంటలు అన్ని ఛేదిస్తారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నారో ఇవ్వలేదో అనేది ఇప్పుడు సందేహం వస్తుంది ఆలస్యమయ్యే కొద్ది. అందువలన ఎవరైనా ఉండదు, నేను కూడా పేరు చెప్పదలుచుకోలేదు. దాని వెనక, స్మగ్లింగ్ వెనక ఎవరున్నా, ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు ఉన్నా కూడా చర్యలు అయితే తీసుకొని వాటిని అరికట్టాలి తప్ప మీనమేషాలు లెక్క వేసుకుంటుంటే కుదరదు. ఎంతకాలం అండి ఇది? అరే, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతాయి, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ జరుగుతాయి, రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరుగుతాయి, బియ్యం స్మగ్లింగ్ జరుగుతాయి. ఎప్పటి నుంచి వార్తలు రాస్తున్నాము మేము, మా జీవితకాలం అయిపోయేంత వరకు కూడా స్మగ్లింగ్ జరుగుతూనే ఉండాలి. ఇవన్నీ నేను చెప్పినట్టువన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. మైనింగ్ కూడా స్మగ్లింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏమో తవ్వకాలలో చూపించేదేమో తక్కువ, అంటే ఎక్కువ తవ్వుతారు, తక్కువ చూపిస్తారు రికార్డు. దాని మళ్ళీ అక్కడ విదేశాలకు పోతుంది. ఎక్కువగా చెన్నై నుంచి పోతుంది మైనింగ్ విదేశాలకు. అది ఫలానా మైనింగ్ అని కాకుండా వేరే వస్తువులు ఎగుమతి చేస్తున్నట్టు అందులో ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్టు, ఇంత మాఫియా నడుస్తూ ఉంటే, ఇంత స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. పోర్టులకు సంబంధించి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ కేంద్రం కదా. ఏం చేస్తున్నట్టు కేంద్రం ఇక్కడ ఇంత స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వం ఉండనండి ఇంత దారుణంగా ఈ మాఫియా గ్యాంగ్లకు, స్మగ్లర్లకు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. అధికారుల అవినీతి, అంతులేని అవినీతి ఉంది. ఆ అధికారులను ముందు మార్చాలి. పేరుకూరు పోయింటారు ఒక్కొక్కడు ఆ అధికారులు, వాడు రిటైర్డ్ అయిపోయినా మళ్ళీ అందులో వాపసు కూర్చుంటాడు. లేకపోతే కనుక వాడు ఎన్ని సంవత్సరాలైనా బదిలీ ఉంటుంది. వాడికి 10 రోజులు బదిలీ అయినట్టు పోయి మళ్ళీ తిరిగి వచ్చి అదే సీట్ లో ఉంటాడు. ఇంత మాఫియా ఎందుకు నడుస్తున్నది అంటే అందరికి లాభం ఉంది అనే కదా. చెప్పు, ప్రభుత్వ పెద్దలకు కూడా లాభం ఉందనే కదా దాని అర్థం. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా లాభం ఉన్నట్టే కదా దాని అర్థం. ఇప్పుడు ఒక పోర్టు కాకినాడలో ఉందండి, లేకపోతే మచిలీపట్నంలో ఉందండి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. వాటిని తీసుకొని అది కరెక్టా కాదు కదా. ఆయన ఎవరండి, ఎమ్మెల్యే ఎవరండి, ఎంపీ ఎవరండి? అక్కడ పోర్టులకు వాళ్ళ ఏం సంబంధం అండి? బయటకు అదిగా రావట్లేదు అంటారా ఎంతకాలమైనా? ఆయన చెప్పేది నన్ను బ్రేక్ చేస్తున్నాడు మాట్లాడుతుంటే. రైట్ సార్. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను నేను. గాజు వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర గారు. సో ముందుగా నా సైడ్ నుంచి అయితే నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకేస్తాం ఆయనే. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, తన మన అనే భేదం లేకుండా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించట్లా. ఒకటి, మొన్న ఏదైతే లా అండ్ ఆర్డర్ జస్ట్ నిన్నగాక మొన్ననే జస్ట్ 48 hours బ్యాక్ పెట్టిన తర్వాత నేను డిబేట్ పెట్టిన మన 36 hours లోనే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కోర్టులో కనపడుతుంది. దీనిపైన స్పందించడానికి మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న కోర్టుకు వెళ్ళారో అదంతా కూడా ఒక సినిమాటిక్ గా అనిపించిందంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి.
సో అదే విధంగా అక్కడ బియ్యాన్ని పట్టుకుంటున్నారు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ అక్రమార్కులు ఎవరు అనేది, అసలు దోషులు ఎవరు అనేది మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. చెప్పండి సార్. ముందుగా మీకు అలాంటి పెద్దలు లక్ష్మణ్ గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు వాళ్ళు అంతకు మించి ఏం మాట్లాడగలుగుతారండి? ఏదో క్రిటిసైజ్ చేయాలి కాబట్టి చేస్తాం అనేదే, కానీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. గతంలో మీరు కూడా ప్రభుత్వంలో పనిచేశారు, మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా. మీరు మా నాయకుడు మహానాయకుడు అని చెప్పుకుంటున్నారు, మీరు మహానాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా. సో రాజకీయ నాయకుడు అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చేయాల్సింది కదా. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేద్దామని కదా వచ్చేది. దాచుకుంటానికి కాదు కదా. ఇష్టానుసారంగా దాచుకుంటున్నారంటే ఎందుకు? కారణం ఏంటి దీంట్లో? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా అంతా ప్రజాప్రతినిధులే కదా. అందులో జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంటి? పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేది ఆయన నినాదం కదా. మొన్నదాకా ఆ మాట అన్నాడు కదా, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నవాడు ఆ పేదవాడికి ఇచ్చే బియ్యాన్ని ఈ పెత్తందారులతో ఎందుకు దోస్తున్నాడు? ఈ పెత్తందారులతో ఎందుకు దోస్తున్నాడు? మరి ఆపలాడా? ఎవరు సినిమాటిక్? నిజంగా ఎవరు రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడితే బుద్ధి ఉండాలి మాట్లాడే ముందు. నేను అందుకే చెప్పేది, బుద్ధి లేకుండా సూట్ కేసులు పట్టుకుని రాజకీయ నాయకులైన మాటలించే ఉంటాయి. ఒక సూట్ కేసు తీసుకుంటే 10 సూట్ కేసులు పట్టుకెళ్ళాలని ఆలోచన వస్తున్నాడు వీళ్ళంతా. అందుకని ఇట్లాంటి జరిగినంత కాలం కూడా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయించే ఉంటాయి. ఇప్పటికైనా మారాలి, ప్రజలు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఈ దోపిడీకి పూర్తిగా ఈ సోకాడు సూట్ కేసు రాజకీయ నాయకులే. ఈ సూట్ కేసులు తీసుకుని తెల్లారప్పటికి రాజకీయ నాయకుడు వీళ్ళ వల్లే ఈ వ్యవస్థలన్నీ కూడా నాశనమైనవి. ఈ వ్యవస్థలు మొత్తం కంప్లీట్ గా నాశనం చేస్తారు. ఒక డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఈ బియ్యమే మనం తీసుకుంటే కనుక ఈ రేషన్ బియ్యాన్ని కనుక మనం తీసుకుంటే ఈ రేషన్ బియ్యంలో ఎన్ని రకాలు మొదలయ్యారంటే, జిల్లాలో ఉండేటటువంటి సివిల్ సప్లై అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడి నుంచి మార్కెటింగ్ చేసే చెక్ పోస్ట్ లో ఉండే చెక్ పోస్ట్ వాళ్ళు, అక్కడ పోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పోర్టు సిబ్బంది, వీళ్ళందరికీ లీడర్లు ఎవరయ్యా అంటే ఈ రాజకీయ నాయకులు, ఈ సోకాళ్ళు సూట్ కేసు రాజకీయ నాయకులు. ఈ ఎమ్మెల్యేల ముసుగులో సూట్ కేసులు పెట్టుకుని ఎమ్మెల్యేలు అయినాడు కానీ, లేదంటే ఎంపీలు అయినాడు కానీ వీళ్ళ పెత్తనం. అసలు వ్యవస్థని నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ సారీ టు సే సార్, కూటమి ప్రభుత్వంలో ఉండి ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా నింటే అనుకుంటారేమో కానీ ఇట్స్ నథింగ్ బాదర్ అబౌట్ మీ, దానికి విషయం కాదు. ఇవాళ నాశనం చేస్తుంది ఈ సోకాళ్ళు రాజకీయ నాయకులే. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా కానీ, ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మైనింగ్ మాఫియా కానీ, ఒకటేంటి ఈ గంజాయి కానీ ఏమి జరిగినా దీని వెనక ఉన్నది ప్రజాప్రతినిధులే. ప్రజాప్రతినిధులు కనుక ఖచ్చితంగా కనుక పవన్ కళ్యాణ్ గారు లాగా కనుక ఆలోచన చేస్తే ఎక్కడా కూడా జరగదు. ఇలాంటిది జరిగే అవకాశమే లేదు, అవకాశం లేదు అసలు. దీని వెనక ఉన్నదంతా వీళ్ళే. మళ్ళా చెప్తున్నా, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో బియ్యం, రేషన్ బియ్యం అన్ని కూడా పేదవాడికి వెళ్ళకుండా పక్కదారి పడుతున్నాయి అంటే కారణం ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధే. ఇవాళ రేట్లు కట్టారండి, మరీ సిగ్గుసేటు రేట్లు కట్టారు. ఇవాళ ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గానికి, మండలానికి ఇంత రేటు కట్టి దోసేస్తున్నారు. ఎవడాపుతాడు? దొంగ అన్నట్టుగా ఎవరు పట్టుకోవాలండి? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినా కానీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జరుగుతుంది. నేనే చెప్పడానికి సిగ్గుపడతలేదు, జరుగుతుంది. పాత వాసన కూడా. అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు అంది, వారసత్వాన్ని వదిలిపెట్టండి అని హెచ్చరించింది. అదే గత వారసత్వాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి మాట మాట్లాడితే దానికి తిరుమల పొలం చేశారు. అనితకారణ అనేసారు. అనితకారణ గారు అంది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారసత్వాన్ని వదిలిపెట్టి మీరు పనిచేయండి అని చెప్పి అధికారులందరూ హెచ్చరించాడు. ఇవాళ మళ్ళాదే చేస్తున్నాడు. నిన్నల్ని కూడా అదే మాట్లాడాడు. ఇవాళ దీంట్లో ఉన్నది పూర్తిగా ప్రజాప్రతినిధులు, అధికారులే. వ్యవస్థలను నాశనం అయిపోయి ఈ వ్యవస్థలన్నింటినీ మళ్ళా ఒక గాడిని పెట్టాలనేది జనసేన పార్టీ లక్ష్యం. ఖచ్చితంగా పెడతాం. అది కొంత లేట్ అయితే కావచ్చేమో కానీ 100% పెట్టి చేస్తాము. దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా ఒక జనసేన పార్టీ లీడర్ గా చెప్తున్నాను, ప్రజాప్రతినిధులారా మీరు కూడా మారండి. మనం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, అంతేగాని ప్రజల మీద దోసుకోవటానికి కాదు. మీరు గుర్తు చేసినట్లుగా పేదవాడికి పెత్తందారులకు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూసాము. అదే దారిలో మనం వెళ్ళొద్దు. ఆ దారిలో వెళ్ళటానికి కాదు మేము. జనసేన పార్టీ రాష్ట్రంలో కూటమిని తయారు చేసింది. జనసేన పార్టీ కూటమిని తయారు చేసింది ఆ దారిలో పోవాలని, ఆ దారిలో వెళ్ళటానికైతే కాదు. ఆ దారిలో మూసేసి మనం ఒక మంచి మార్గాన్ని వేసి పేదవాళ్ళకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాజకీయం అంటే సేవ చేయటం కానీ రాజకీయం అంటే దోసుకోవటం కాదు అనే నినాదంతో మేము వస్తే
ఇవాళ అదే జరుగుతుంది సార్, చెప్తున్నాను కదా, అదే జరుగుతుంది. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది కాబట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది. దీన్ని సినిమాటిక్ అని హేళన చేసే వాళ్ళందరూ హేళన చేస్తూనే ఉండండి. ఏ రకంగా వీళ్ళందరూ కూడా సినిమా చూపిస్తాను, చూపిస్తాం త్వరలోనే చూపిస్తాం సినిమా అందరూ కూడా. మా ధ్యేయం రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆపాలని వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మేము అది సినిమాటిక్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మేము ఎన్నో పందాలు వెళ్తాము, ప్రజల కోసం వెళ్తున్నాం తప్పితే ఈ సోకాళ్ళు పిచ్చరాళ్ళ కోసం మేము వెళ్తలేదు. ఈ మాట్లాడే వాళ్ళ కోసం ఇప్పటికైనా మాట్లాడే గొంతులన్నీ కూడా ఒక మంచికి సహకరించండి, మంచి చేస్తున్న దానికి సహకరించండి మీరు కూడా. అంతేగాని మనం ఓడిపోయాం కదని చెప్పేసి వెళ్ళిపోతే మీరందరూ కూడా అదే చెప్తారా, మీరందరూ కూడా మళ్ళా దొంగ వ్యాపారస్తుల కింద లెక్కేస్తా. మీరు ఓడిపోయినప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రతిపక్ష పత్రం కావాలని అడుగుతారు కదా, ప్రతిపక్ష పత్రం పోషించండి, బియ్యం లారీలను పట్టించండి, లేదా అక్రమంగా వెళ్తున్నటువంటి మైనింగ్ ఏదైతే మన రాష్ట్రం నుంచి తరలిపోతుందో గ్రానైట్ రాయిల్ని మీరు ఆపండి, దొంగ బిల్లులను ఆపండి. ఇవన్నీ చేస్తే మీరు కూడా నిజంగా రాజకీయ నాయకులు అనిపించుకుంటారు. అంతేగాని వాళ్ళు చేస్తారు ఇల్లు చేస్తారు అదిగా చేయాల్సింది. రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక ఆలోచనతో జనసేన పార్టీ ఉంది. మాతో కలిసి వచ్చే వాళ్ళు కలిసి రండి, బాగు చేద్దాము. అందరం కూడా రాజకీయ నాయకుల మీద ఇప్పుడున్నటువంటి మరకం చుడిపేద్దాం. రాజకీయ నాయకులు మనం సంపాదించుకోవడానికి వస్తారా అనే మరకం చుడిపేద్దాం. దానికి మీరు సహకరించండి తప్పితే జనసేన పార్టీ నాయకుడినో జనసేన పార్టీలో తప్పు పట్టే ప్రయత్నం మీరు చేయొద్దు. ఇవాళ కానీ రేపైనా కానీ మీరే గ్రహిస్తారు. ఇవాళ ప్రజలకు అర్థమైంది, జనసేన పార్టీ నాయకుల చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైంది. మీరు అర్థం చేసుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. మళ్ళా చెప్తున్నా, అరే సంవత్సరానికి 11,000 కోట్లు 12,000 కోట్లు పెడుతున్నామండి. సంవత్సరానికి 12,000 కోట్లు 11,000 కోట్లు పెడుతున్నాం ఖర్చు దీనికి. అది మొత్తం ఎట్టిపోతుంది. అది మళ్ళా తిరిగి వచ్చి ఈ సోకాళ్ళు 10 మంది చేతుల్లో 15 మంది చేతుల్లోకి వెళ్తుంది. ఇదేనా ఖచ్చితంగా పేదవాడికి పోటీ అంటే? సో ఖచ్చితంగా చెప్తున్నాను, మేమైతే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. రేపు అవసరమైతే అధికారులు కనుక మారకపోతే జన సైనికుల మీద రోడ్డు మీదకి వస్తాము, ప్రతి ఆపుతాం. ఏ రకంగా ఆపాలో ఆ రకంగా ఆపి తీరుతాం కూడా. రైట్ సార్, వెల్ సెడ్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ మీరు మాట్లాడిన విధానానికి ఏవైతే ఉన్నాయో. అట్ ద సేమ్ టైం ఇందాక లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైతే ఆ ₹2 బియ్యం అని చెప్పేసి పథకం తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వంలో కూడా ఇది జరుగుతానే ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారి జనసేన అధికారంలోకి రావడం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టడం కావచ్చు, మరి నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న చర్యల వలన ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మరి కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెడతారేమో, మనం ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుందాం. సో అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఆయన స్ట్రైట్ గా చెప్పారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో నిర్మోహంగా చెప్పారు, చాలా హుందాగా చెప్పారు. సో అట్లాగే మీ పార్టీ వాళ్ళు ఉన్న ఏ పార్టీ పక్కన పెట్టేసేయండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ము తినడానికి వస్తున్నాం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఈ సూట్ కేసులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇవన్నీ వీటితో పాటుగా ఇంతకంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే ఈ సీపోర్టుల్లో మరి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా RDX సైతం బాంబులు కూడా బ్లాస్ట్ చేయడానికి కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో సముద్రం మనకి ఎటు చూసినా కానీ ఆ సముద్రాల నుంచి మరి మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే పోర్టులు చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు కషబ్ లాంటి వాడు రావడానికి కూడా అదే కారణం. సో ఆ విధంగా మనం పటిష్టతను పెంచుకోవాలి. సో ఆ క్రమంలో మరి మీ నుంచి ఎటువంటి సహకారం ఉండదు సార్? ముందుగా గాదే వెంకటేశ్వర రెడ్డి గారు మంచి అద్భుతమైన వెంకటేశ్వర రెడ్డిలే, ఆయన మాకు మామేలే. గాదే వెంకటేశ్వర రెడ్డి గారు అట్లానే ఉప్పాల లక్ష్మణ్ గారు వీళ్ళందరూ వీళ్ళు చెప్పింది కోడ్ చేస్తూ ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏది అవన్నీ నిజాలైతే, ఆయన చెప్పినవన్నీ కనుక నిజంగా అమలు జరిగితే, అవన్నీ నిజాలైతే మేము కూడా తగినట్టు చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మేము కూడా అప్రిషియేట్ చేస్తాము, మేము కూడా బాధ్యత అని చెప్పారు. మా బాధ్యత ప్రకారం మేము అన్ని విషయాల్లో పాలు పంచుకుంటా, ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదల విషయంలో, సంక్షేమ విషయంలో అన్ని విషయాల్లో మేము పంచుకుంటాము. మీరు కూడా చెప్పినవన్నీ అమలు జరిపి అదే తరహా ఫైటింగ్ చేసి నిజంగా దోషుల్ని కనుక పట్టిస్తే మీరన్నట్టు రాజకీయ నాయకుల మీద ఉన్న మరకలు తొలగిపోతాయి. దానికి నేను ఏకీభవిస్తున్నాను. అట్లానే ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ₹2 కేజీ బియ్యం అనేది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పథకం అమలు చేసిన దగ్గర నుంచి
పార్టీ రహితంగా ఇప్పటిదాకా ఉన్నది అనే మాటకి నేను ఏకీభవిస్తున్నాను. వీటన్నిటికీ నాకు తోచిన నా అభిప్రాయం ఏంటంటే, వీటన్నిటికీ తెరపడాలంటే, ముఖ్యంగా బియ్యం విషయంలో తెరపడాలంటే, బియ్యంలో ఉన్న లోపం ఏంటంటే, కొని సంచిలోకేసి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చే సమయానికి, ఆ గిడ్డంగుల దగ్గరకు వచ్చే సమయానికి క్వింటా బియ్యం 95 కేజీలే అవుతుంది. 95 కేజీల బియ్యము 95 కేజీల బియ్యము ఆ డీలర్ దగ్గరకు వచ్చేసరికి అది 90 కేజీలే అవుతుంది. 90 కేజీల బియ్యము మళ్ళీ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడికి వచ్చేసరికి కేజీకి 700 గ్రాములే వస్తున్నాయి. ఇదంతా సీపేజ్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం ధర పెట్టి కొంటుంది. ఇప్పుడు 40 రూపాయలు కేజీ మార్కెట్ వాల్యూ ఉందనుకో, మార్కెట్ వాల్యూ ప్రకారం ధర పెట్టి కొని అది 2 రూపాయలకి రూపాయికి ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ ఇదంతా ఈ సీపేజ్ అంతా పోయి, లంచాలు పోయి, ఇలాంటి అవినీతి జరగకుండా ఉండాలి అంటే క్లియర్ కట్ గా నా అభిప్రాయం ప్రకారం డిబిటీ సిస్టమ్ ద్వారా లబ్ధిదారుడికి ఎన్ని బియ్యం అయితే పోతాయో, ఫర్ ఎగ్జాంపుల్ 5 కేజీలు మన ప్రభుత్వం ఇస్తుంది. 5 కేజీల బియ్యము 5 నాలుగుల 200 రూపాయలు 200 రూపాయలు లబ్ధిదారుడికి డిబిటీ ద్వారా గనక మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ యొక్క అవినీతి అరికట్టడం జరుగుతుంది. ఈ అవినీతి డిబిటీ ద్వారా కనుక ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులకి కనుక డబ్బులు కనుక పడతాయో, వాళ్ళ ఇష్టం వచ్చిన బియ్యం వాళ్ళు మార్కెట్ లో కొనుక్కుంటారు. ఈ బ్రోకర్లు, ఈ స్మగ్లింగ్, ఈ నష్టము, ప్రభుత్వానికి జరిగే నష్టము, ఈ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. ఒకవేళ మీకు అమలు జరపడం ఇష్టమైతే అది సరైన పద్ధతి అని మీరు అనుకుంటే అమలు జరిపితే మంచిదనేది నా అభిప్రాయం. సో మరి ఏదైతే ఇప్పుడు దేశ రక్షణ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ఆ పోర్టుల ద్వారా, మరి దానికి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మాఫియాని, మీరు అన్నట్టు ఉగ్రవాదుల్ని, వీళ్ళందరినీ సముద్ర మార్గం ద్వారా వచ్చే వాటిని పోర్టుల్ని బలోపేతం చేసి చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రముఖులకి ఎవరైతే ఉన్నారో, సూత్రధారులు ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడిన విషయం ప్రజలకు తెలిస్తే కొంతవరకు అరికట్టడం సాధ్యమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ ప్రభుత్వం, ఆయన అన్నట్టు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఉపన్యాసాలు, మీటింగులు, చర్చలు, ప్రెస్ మీట్లు ఇవన్నీ జరుగుతాయి. చర్యలు మాత్రం జరగవు. దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కోట్ చేస్తున్న విషయం ఏంటంటే, చర్యలు తీసుకోండి. వాళ్ళు ఎవరైనా సరే కుల రహితంగా, మత రహితంగా, పార్టీ రహితంగా, ప్రాంత రహితంగా ఎవరైనా సరే దోషే, క్రిమినలే. క్రిమినల్ మీద చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్క వేయవద్దు. రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు, సో రాజా వెంకటేశ్వర గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, మా కూటమిలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా ఏర్పాడేయాలి, లేదా మారిపోవాలి వాళ్ళు అని చెప్పేసి అన్నారు. సో మీకు తెలిసి మీ పార్టీలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఇట్లాంటి వాటిల్లో ఉన్నట్టు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్ నేనేమంటానంటే, ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అవినీతి అక్రమాలు చేసే వాళ్ళు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలైనా సరే, మంత్రులైనా సరే, లేదంటే ఎవరైనా సరే కూటమి అధికారంలోకి వచ్చిన బాధ్యత తీసుకోవాలి. కూటమి అధికారంలోకి ఎందుకు వచ్చింది? గత 5 సంవత్సరాలలో వాళ్ళు చేసినట్టు అవినీతి, అక్రమాలు, ఆక్రందనలు, అణిసివేత ధోరణి, వీటన్నిటినీ కూడా ఎదిరించి ప్రజలు మంచి పరిపాలన కావాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకులుగా, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేయాలి అనేదే మా ధ్యేయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా మా ధ్యేయం అదే. ఇప్పుడు మనము దీన్ని 2 విషయాలు మనం చూడాలి సార్. ఇప్పుడు మనం వెంకటేశ్వర రెడ్డి చెప్పినట్టు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పా, అదే విషయం చెప్పా. ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండే
విషయమే. కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ జరుగుతా ఉంది, ఇప్పుడు కొంచెం అంతే, పతాక తక్కువ ఎక్కువ స్థాయికి తప్పితే అందరూ చేరుకుంది. ఒకటే. అదే నేను చెప్పేది, అప్పుడు జరుగుతా ఉండింది ఓన్లీ మన దేశంలోనే జరుగుతా ఉండింది, ఎక్కడ తిరిగినా మన దేశంలోనే జరుగుతా ఉండింది, ఏడా ఉంటా ఉండింది. ఇప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయేటట్టుగా మార్గాలు అన్వేషించింది 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం. ఆ సప్త సముద్రాలు దాటి మన సొత్తు ఎల్లనీయకుండా చేయాలి అంటే మనం ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు సపరేటు, రేషన్ బియ్యం వద్దు మాకు ఆరోగ్యశ్రీ కావాలా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలా, ఏదైతే రేషన్ కార్డు ద్వారా మాకు సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు మాత్రమే మాకు చాలు, రేషన్ బియ్యం వద్దు అన్నా కూడా వాళ్ళకి ఈ సౌకర్యాలు వస్తాయి అని చెప్పగలిగితే ప్రభుత్వం, అప్పుడు ఇవన్నీ బయట వస్తాయి. రేషన్ బియ్యం తీసుకోకుండా వదిలేసే వాళ్ళు, ఒకవేళ వదిలేస్తాము అంటే రేషన్ బియ్యానికి ఎంత వస్తే డబ్బు అవుతుంది కదా అప్పుడు సార్, ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగులుతుంది. అది అదే ఆ ఆదాయం మిగులుతుంది, ఇలాంటి ఆరోపణలు లేకుండా ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటది. ఇవన్నీ చేయాలంటే ఆ విధంగా చేస్తే మంచిదే. కానీ ఆ విధంగా జరుగుతుందా అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఆ విధంగా జరగాలని నేను ఆకాంక్షిస్తున్నా. జరుగుతుందా అనేది $1,000,000 క్వశ్చన్. ఒకవేళ జరిగినా జరగకపోయినా, జరిగినా జరగకపోయినా, నాయుడు గారు, మీ టీడీపీ ఎమ్మెల్యేలో ఎవరైనా సరే అక్రమాలకి అవినీతికి పాల్పడితే నా దగ్గర ఆ లిస్ట్ ఉంటే విత్ ఎవిడెన్సెస్ అది మీకు పంపిస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? సార్ మీరు పంపించండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి, మా ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సాధారణ కార్యకర్త అయినా కూడా పర్వాలేదు, మాకు ప్రతి వారం కూడా టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది సార్. టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు క్లియర్ గా మాకు చంద్రబాబు గారు ఒకే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మీరు గత ప్రభుత్వంలో లాగా మీరు కూడా అదే దూరంలో పోతే, గత ప్రభుత్వంలో ఏదో కార్యకర్తలు సంపాదించేశారు, ఎమ్మెల్యేలు సంపాదించేశారు, మట్టి మాఫియా చేశారు, ఇసుక మాఫియా చేశారు, ఎర్రచందనం మాఫియా చేశారు, లిక్కర్ మాఫియా చేశారు, మేము కూడా చేసి సంపాదించుకోవాలా, గత 5 సంవత్సరాల్లో దెబ్బలు తిన్నాము, ఇబ్బంది పడినాము, ఆర్థికంగా కుదేలైపోయినాం, మేము ఆ విధంగా ఆర్థికంగా డెవలప్ కావాలా అనుకుంటే రేపు మీరు జైలు శిక్ష అనుభవించక తప్పదు. అలాంటి ఆలోచన ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరున్నా కూడా మీరు వెళ్ళిపోవచ్చు, నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు పార్టీ నుండి, లేదంటే మనం తీసి పక్కన పడేస్తాము అని చెప్పి క్లియర్ గా మాకు డైరెక్షన్ ఇస్తారు. మా పార్టీలో ఎవ్వరు కూడా అలాంటి ఆశలు పెట్టుకోండే వాళ్ళు లేరు సార్. ఆ విధంగా ఆశలు పెట్టుకోండే వాళ్ళు అయితే మేము ఈ విధంగా బక్క చిక్కిపోయి నకనకలు ఆడుతా ఉన్నాం. మేము కూడా బాగా తినేసి పుష్టిగా ఉండుంటాం బాగా. మాకు కూడా చంద్రబాబు టైం పట్టిద్దిలే. అదే సార్, ఒళ్ళు హోనం అయిపోయింది సార్, 5 సంవత్సరాల ఒళ్ళు హోనం అయిపోయింది. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం సార్. నేనున్నాను సార్, నేను కూడా అది మీరు చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి. ఏంటి ఎవరు ఏ విధంగా, ఇప్పుడు వాళ్ళు అన్నారు ప్రజలందరూ అసలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు, వైనాడు 175 అని చెప్పేసి అన్నారు. తీరా ఏమైంది? ప్రజానాడు ఒకటి, మనం చెప్పేది ఒకటి. మనం ఇన్ఫ్లుయెన్స్ చేద్దామంటే ఎవరు ప్రజలకు. అదే సార్, నేను చెప్పేది కూడా అదే సార్. నేను కూడా ఏమంటున్నానంటే, ఎవరైనా తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పరులు లేదు అవినీతి చేయాలనే ఆలోచన వాళ్ళు ఉంటే నిరభ్యంతరంగా వాళ్ళని పీకి పక్కన పడేస్తారు. ఎవరో ఒక కలుపు మొక్క వల్ల ఉండే మంచి వాటికంతా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి కలుపు మొక్కలు ఏవైనా అలా ఉంటే వాటిని ఏరి పక్కన పడేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక విషయం చెప్తాను సార్. ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీలో 5 సంవత్సరాలు బాగా తిని బాగా బలిసిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వివిధ మార్గాలలో ఏదో ఒక పార్టీలో దూరేస్తున్నారు. తెలుగుదేశంకి వస్తారు, తెలుగుదేశంలో కాలేదంటే బీజేపీకి పోతారు, బీజేపీ కాలేదంటే జనసేనకు పోతారు. ఏదో ఒక విధంగా అడుక్కొని కాళ్ళు చేతులు పట్టుకొని మేము బాబు మేము వచ్చేస్తాం పార్టీలోకని వచ్చేస్తున్నారు. ఇలాంటి వచ్చే వాళ్ళకు కూడా ఎవరైనా ఒకరిద్దరు వచ్చి చేస్తా ఉన్నా కూడా వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు మా కూటమి ప్రభుత్వం. సీరియస్ గా మీరేదో మీ ఆస్తుల్ని కుదరదు. సురేంద్ర నాయుడు గారు, అది ఇప్పుడు కాదు, నా ప్రశ్న అప్పుడే అడిగాను. ఎవరినైనా సరే
వైసీపీ నుంచి ఇవాళ అధికార పార్టీ వైపు నేను వస్తాను అని చెప్పేసి అంటే మరి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే అప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అడిగి వాళ్ళ పార్టీ మారే క్రమంలోనే అడిగితే వాళ్ళు అదే అన్నారు నిరభ్యంతరంగా అది మా పార్టీ కాదు, ఏ పార్టీ కూటమిలో ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు వైసీపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ దోషులని తేలితే మాత్రం వాళ్ళ చర్యలు తీసుకుంటాం, అది వాళ్ళ దగ్గర ఉన్నా సరే తీసుకుంటాం అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. మీరు దాని గురించి వదిలే అవసరం లేదు, ఎందుకంటే టీడీపీ ఎక్కువ ఆందోళన చెందుతుంది ఒక వ్యక్తి జనసేనలో జాయిన్ అయ్యాడు అనేది. సో ఆ వ్యక్తి పైన అవినీతి రుజువు అయితే మాత్రం ఆ వాళ్ళు కూడా ఉపేక్షించేది లేదని తేటతెల్లంగా చెప్పారు. ఏమంటారు వెంకటేశ్వర గారు? ఇక ఆ వ్యక్తి గురించి మనం ఇక చెప్పుకోవడం కూడా ఇప్పుడు వద్దులే కానీ అసందర్భం. సో ఏదైతే ఒక నిమిషం వెంకటేశ్వర గారు ఏంటి సబ్మిషన్ అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇది పథకం అమలు జరిపినప్పటి నుంచే అవినీతి ఉన్నట్టు, రాజకీయాలు మొదలైనప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ మాటలు రాజకీయ పార్టీలు అన్ని చెప్తానే ఉన్నాయి. అదే అందుకనే అవినీతి పనులు పార్టీలో చేర్చుకుంటా ఉంటాయి. రాజకీయ అన్ని ఇక్కడ ఏ పార్టీ అని ఏది చర్యలు మాత్రం ఉండవు. ప్రాబ్లం ఏంటంటే రాజకీయ పార్టీలు అన్ని ఇవి చెప్తాయి. ఏది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాయి, పార్టీ మారే వాళ్ళని మేము సహించము, చేర్చుకోము, వాళ్ళకి మాలో ఉన్నా మేము శిక్షిస్తామని చెప్తారు. కానీ తీరా అది అమలు జరిగే పద్ధతి వచ్చేసరికి ఉండదు. ఎందుకంటే సార్ మీరు ఇప్పుడు చర్యలు ఉండవు అంటున్నారు. ఇప్పుడు ఎవరెవరినైతే అరెస్టులు చేశారో అరెస్టులు చేసిన వాళ్ళని ఏమంటున్నారు? వాళ్ళందరూ స్వచ్ఛులు, వాళ్ళందరూ శుద్ధపోసలు, వాళ్ళని అక్రమ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు చేశారండి. క్రైమ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాల, వీళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాల, మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేశారు, మాట్లాడటం కరెక్ట్, మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేశారు, మాట్లాడడం కరెక్టే. నేరాలు చేసిన వాళ్ళు పక్కన పడేసి మాట్లాడిన అరెస్ట్ చేసి వదలపోతే వాళ్ళు వదిలేసిన నేనైతే వదలను, నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి చెబుతానే ఉంటా, వాళ్ళ చర్యలు తీసుకునేదాకా. ఇది అవసరమైన చెప్పనని చెప్తాను అనేది అది కాదు. మాట్లాడిన వాళ్ళ పైన రియాక్షన్ తీసుకోవటం అనేది ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, ఆ విధంగా యాక్షన్ తీసుకోవడం అనే దాన్ని మీరు వ్యతిరేకిస్తారా? నేను క్లియర్ గా చెప్తున్నాను, నిజంగా క్రైమ్ ఏ క్రైమ్ అయితే వాళ్ళకి వర్తిస్తుందో ఆ క్రైమ్ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే, తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా తప్పు చేసినా తప్పుని తప్పుగా చూసి ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా సమర్థిస్తాం. రైట్, కానీ మీ నాయకుడే సమర్థించట్లేదు కదా. ఆ వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టానని మా నాయకులు మాట్లాడేది అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అంతేగాని న్యాయబద్ధంగా అరెస్ట్ చేసిన వాటి మనం అయితే వెళ్ళిపోతున్నాం. కానీ ఒక నిమిషం సమయం లేదు సార్. వెంకటేశ్వర గారు, సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా చెప్పింది అది చాలా ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే సరిహద్దులు, దేశ సరిహద్దులు, సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడటానికి అవకాశం ఉంది. ఆర్డీఎక్స్ లను తరలించేసేయచ్చు, తరలిస్తే మరి దేశ ప్రజలకే ప్రమాదం. మరి అటువంటి దానిపైన ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో రాకముందు ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఒక ఎత్తు అన్నట్లుగా ఒక కొత్త వరవడిలా కనబడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని నిలబెట్టుకుంటారా? అట్లాగే ఇప్పుడు ఏదైతే ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారో ఆ తెరపైకి తీసుకొచ్చిన అంశంలో వాస్తవం ఉంది. సో అటువంటి తరుణం చాలా స్ట్రాంగ్ గా ఆయన ఒక్కడి వల్లే కాదండి, ఆయనతో పాటు 10 మంది ప్రయాణించాలి, ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా సహకరించాలి, అధికారులతో సహా. సో నిన్న ఆయనకి అక్కడ లోపలికి వెళుతున్న తరుణంలో సార్ అక్కడికి వెళ్ళకూడదు, అది డేంజరు, ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా ప్రసాద్ అదే చెప్తుంది. ఇప్పుడు ఎక్కడైతే భద్రత లేకుండా ఉంటుందో, భద్రత లేకపోతే ఏం జరుగుతుందో చూసాం. అరే ముంబై నగరం లాంటి దాంట్లోనే ఏ రకంగా వచ్చారు ఆ రోజున, వచ్చి తాజ్మహల్ హోటల్ మీద ఏ రకంగా దాడి చేశారు చూసాం కదా. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, కాకినాడ పోర్టుకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ సెక్యూరిటీ అనేది ఎంత బలహీనంగా ఉందో అర్థమైందా. కాబట్టి ఈ బియ్యం కంటే కూడా అది ఇంకా ప్రమాదకరం కదా. అందులో ఇవన్నీ కూడా ప్రైవేట్ కోర్టులు చేస్తున్నారు, అదొక దుర్మార్గం. మరి అసలు దేశ రక్షణకు ఉండాల్సినటువంటి సీ కోర్టు మొత్తం కూడా ఈ ప్రైవేట్ కోర్టులు వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కోర్టులో ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది, ఇది ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా.
ఇవన్నీ లేకుండా ఊరికన్నా మనం ఎంతసేపు బియ్యమే పోతున్నాయని కన్ను మూసుకుని కూర్చుంటే రేపు ఏం వస్తుందో అటు నుంచి తెలియదు కదా. అటు నుంచి ఏ షిప్ వస్తుందో ఆ షిప్ లో ఎవరు వస్తారో ఏంటో తెలియకుండా వీళ్ళు ప్రైవేట్ పోర్టులో ప్రైవేట్ పోర్టులు ఎందుకు పెడతారు సార్? వీళ్ళు డబ్బులు సంపాదన కాక చూస్తున్నాం కదా. వీళ్ళు కోట్లు సంపాదించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్తే వీళ్ళంతా దేశానికి సేవ చేద్దామని పెడుతున్నారు. వీళ్ళంతా కూడా ఏ రకంగా దోచుకున్నారు. గతంలో గంగవరం దగ్గర నుంచి కృష్ణపట్నం వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాసిచ్చాడు కదా దానికి. ఆ రాసిచ్చిన వ్యక్తే కదా వీళ్ళంతా కనుక్కుంటుంది కూడా. FBI సబ్సిడీ అమెరికా వరకు వెళ్ళింది మనకంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటున్నారు నువ్వు అంటే నువ్వని అనుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు పూర్తిగా. ఇంకా రావాలి వచ్చిన మాట్లాడదాం చెప్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ కూడా నేను అనేది ఇక్కడ ఎవడి మీద ప్రేమ ఉండవలసిన అవసరం లేదు సార్. ఒక రాజకీయ నాయకుడు సేవ చేద్దామని వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు కనపాల్సింది మనుషులే, ప్రజలే కనపడాలి. ఆ రాజకీయ నాయకుడి కంటికి ఆ రాజకీయ నాయకుడు ఆలోచన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఆలోచన ఉండాలి తప్పితే వీడెవడో నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి వీడికి మంచి చేద్దాము, వీడు నా కొనపాడు కాబట్టి వీడు నాకు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అనేది నచ్చిందండి. అదే రాజకీయ నాయకుడు లక్ష్యం కాదు. అదే మేము అవలంబించబోతున్నాం ఇవాళ. జనసేన పార్టీ అవలంబించేది మేము ఇవాళ ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేయాలని. ఎందుకంటే గతంలో చూడండి సార్, గతంలో రాజకీయ నాయకులందరూ కూడా ఉన్నటువంటి ఆస్తులు పోగొట్టుకున్నారు తప్పితే ఎవరు కూడా సంపాదించుకున్నారు. అరే ఇవాళ ఒక సూట్ కేసు పట్టుకుని వస్తే 100 సూట్ కేసులు సంపాదిస్తారు ఇవాళ. తేడా చూడండి రాజకీయ నాయకులకు ఆనాడికి ఈనాడికి తేడా. ఖచ్చితంగా మేమైతే మళ్ళీ ఏదో భూమి గుడ్రంగా తిరుగుతుందంటున్నారో ఆ విధంగా పాత రాజకీయ నాయకుల లాగా ఉండాలి, వాళ్లే రాజకీయాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చాము. మేము ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తాము. 100 మంది 100 క్రిటిసైజ్ చేసినా కానీ మా ఆశయము మా ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో బాగు చేయాలి, రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. రాజకీయ నాయకుడు అంటే ప్రజలు అతను కనిపిస్తే దండం పెట్టేటట్టున్నారు కానీ అతను వెళుతూ ఉంటే అరే వీడు ఇంతతో చేశాడరా అంతతో చేశాడరా వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయరా అని చెప్పుకునే పరిస్థితి రాకూడదు, ఉండకూడదు అనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం తీసుకుని మేము వెళ్తాం ఖచ్చితంగా. మేము అనుకున్నటువంటి దాన్ని మాకు సాయి శక్తుల మాకు ఓపుకున్నంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడతాం. ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గాలు ఎదురుస్తామండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మెప్పు కోసమో మేము చేయదలుచుకోలేదు. ఇప్పుడు గాది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన అన్ని అంశాలను సమర్థిస్తూ నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, జనసేన ఎంపీలు అదాని విషయంలో పార్లమెంట్ లో ప్రశ్నించారా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నించారా? అదే మళ్ళీ అటు మనం అదే యాక్చువల్గా నేను ఇందాక అంతా అదే అది ముందు జరగదు అనేది దాని తర్వాత మాట్లాడదాం పూర్తిగా. లక్ష్మణ్ గారు, సో ప్రసాద్ గారు మమ్మల్ని ప్రశ్నించే ముందు వాళ్ళకు కూడా ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకి రాష్ట్రం పట్టుదా? నో పార్లమెంట్ నో అసెంబ్లీ. లక్ష్మణ్ గారు ఇవాళ రేషన్ బియ్యము స్మగ్లింగ్ జరుగుతున్నదంటే దానికి మూలాలు ఏమిటి? రేషన్ షాపులు, రేషన్ షాపు డీలర్లు. అక్కడ రేషన్ షాపు డీలర్లకు ఏమైనా భయం ఉందా? అరే ఈ బియ్యాన్ని నేను దళారికి అమ్మేస్తే నా యొక్క లైసెన్స్ రద్దవుతుంది, నా మీద కేసు పెడతారు, నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తారనే భయం వాళ్ళకు రావాలనా? ఇంతవరకు తనిఖీలు చేస్తున్నాడు కానీ నాదెండ్ల భాస్కరరావు ఎవరి మీద చర్యలు తీసుకోలే ఈ రోజు వరకు. ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ తీసుకున్నాడో తెలియదు. ఈ ముందు ఎక్కడి నుంచి పోతున్నాయి బియ్యము? వాళ్ళ దగ్గర నుంచే కదా. వాళ్ళ విషయంలో మీరెందుకు కఠినంగా ఉండటం లేదు రాజకీయ నాయకులు? మీరు వాళ్ళకి అండగా ఉంటుంటేనే వాళ్ళు ఏం చేస్తాడు? ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు ఒక పొద్దుటూరు అనుకోండి, అక్కడ రేషన్ దుకాణాలు ఒక 50 ఉంటాయి. ఈ 50 మందికి ఒక అసోసియేషన్ ఉంటుంది ఆడ. ఈ అసోసియేషన్ వాళ్ళు పోయి నిలమాములు నీకు ఇస్తాం బాబు ఎమ్మెల్యే గారు అంటే ఆయన ఎస్ అంటాడు. నెల అయితేనే ఆయన మామూలు ఆయనకు అంత అయ్యి వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తుంటారు. ఇది జరుగుతున్న వ్యవహారం. సొంత ఎమ్మెల్యేలు అయినా వదిలేదు లేదు అంటారు కదా వెంకటేశ్వరరావు గారు. అరే నీకు రిజల్ట్ చూపాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక ఇష్యూను బయటికి తీసి అక్కడ ధైర్యంగా వెళ్ళి అవన్నీ చేయటాన్ని నేను కూడా అభినందిస్తా. కాకపోతే ఏంటంటే తదుపరి చర్యలు అంటే మూలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పట్టుకోవాలి కదా ముందు. ఇప్పుడు కల్తీ మద్యం తాగారంటారు, లేకపోతే కల్తీ ఫుడ్ తినారంటారు. అది తయారు చేసింది ఎవరో వాళ్ళని కదా ముందు పట్టుకోవాల్సింది. అది అలా తయారు కాకుండా కదా పట్టుకోవాలి. ముందు రేషన్ దుకాణాల నుంచి ఎలా వెళ్తాయి బియ్యము? మీరు అసలు నేను నా జీవితంలో రాసిన వార్తలిగిన రేషన్ సంబంధించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎలా ఉంటుంది తెలుసా? గోడౌన్ నుంచి బియ్యము ట్రాన్స్పోర్టరు అక్కడ సంతకం పెట్టి తీసుకొచ్చినట్టు ఇక్కడి నుంచి మళ్ళీ సివిల్ సప్లై గోడౌన్లో
ఆ లోకల్ గోడౌన్లో దింపినట్టు, అక్కడి నుంచి ప్రతి డీలర్ వచ్చి తీసుకుపోయినట్టు అన్ని సంతకాలే. ఆ ఓకే, బియ్యం ఉట్టి పేపర్ మీద ఉంటుంది అలాగా. స్మెల్లింగ్ వెళ్ళిపోయినాయి. కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆశ్చర్యపోయినాడు. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే జాయింట్ కలెక్టర్ మొత్తం తనిఖీ చేస్తే ఆయన ఆశ్చర్యపోయినాడు. బొమ్మ ఇంత పెద్దగా చేస్తారా అని. చూడండి 3 పాయింట్లలో, కాంగ్రెస్ గవర్నమెంట్ అవి కాదు, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉంది. 3 పాయింట్లు ఎలా మేనేజ్ చేశారు చెప్పండి. అక్కడ ప్రధాన గోడౌన్ నుంచి లోకల్ గోడౌన్ కు వచ్చింది సంతకాలు పెట్టారు. లోకల్ గోడౌన్ నుంచి డీలర్లకు పోయింది సంతకాలు పెట్టారు. డీలర్ అందుకనే అంటున్నారు కదా, వీళ్ళు మనోహర్ గారు చెక్ పాయింట్ పెట్టారంట. ఆయన చెప్పండి. చెక్ పాయింట్ కాదు సార్, మనోహర్ గారు చెక్ పాయింట్లు పెట్టారంట. ఆ చెక్ పాయింట్లు రాత్రి 10 తర్వాత చెక్ చేసే పని లేదంట. అదేంటి అని చెప్పేసి అనుమానాలు వచ్చినాయి. చూడు, ఇప్పటికి కూడా స్మగ్లింగ్, నిన్నగాక మొన్న కూడా శ్రీకాకుళం జిల్లాలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుంటే పట్టుకున్నారు. మళ్ళీ మీరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా అదే తంతు జరుగుతున్నది. డీలర్లకు భయమే లేదు. రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయి వాళ్లకు, ఒక పార్టీ అని కాదు. సపోజ్ అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉంటే ఆయన మీద పట్టేసుకుంటారు అందరూ. తెలుగుదేశం అంటే ఆయన పట్టేసుకుంటారు, వైఎస్ఆర్సీపీ ఉంటే ఆయన పట్టేసుకుంటారు. ఎప్పటి నుంచో ఈ డీలర్లు వాళ్ళు అక్కడ పీఠం వేసుకొని కూర్చున్నారు. పర్మనెంట్ వాళ్ళే, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇదే పని చేస్తారు వాళ్ళు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎందుకు మార్చరు? ఎందుకు బలహీన వర్గాలకి ఇవ్వరు దుకాణాలు? ఎందుకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైన తర్వాత ఎందుకు రద్దు చేయరు? బాగా సంపాదించుకున్నారు కదా, వ్యాపారం చేశారు కదా, ఏమైనా సోషల్ సర్వీస్ కాదు కదా. సంపాదించుకున్నప్పుడు ఎక్కువ సంపాదించుకోకూడదా? ఎందుకు క్యాన్సిల్ చేయకూడదండి? అందరివి నోటిఫికేషన్ ఇవ్వండి, యువతకు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు మహిళలకు ఇవ్వండి, మొత్తం రద్దు చేయండి. ఆ నిర్ణయం తీసుకుంటే తప్ప వీళ్ళు వాళ్ళు మారరు. అది నా అభిప్రాయం. రైట్ సార్, ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొన్నందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, గాది వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పలక్ష్మి రాజకీయ అందరికి ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.